నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, ఇప్పుడు ఇంట్లో ఎవరు పూజ చేస్తే ఎక్కువ ఫలితం అంటారు? ఆడవాళ్ళ, మగవారా? అంటే అంటే ఆడవాళ్ళకి ఇంకా పనులు పెడుతున్నారా, లేదంటే మగవాడికి పని తగ్గిపోయిందని పని పెడుతున్నాం అని అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వాలిటీ అనేటువంటి దాంట్లో ఉన్నారు. సో నేను ముందుగా ఏంటంటే సరే పూజ ఎవరు చేస్తారు పక్క పెడదాం మనం. సో ఈక్వాలిటీ అనేటువంటి భావనకి అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. నేను అన్నం వండుతున్నాను, నువ్వు కూరగాయలు తరుగు, నువ్వు పప్పు వండుతున్నాను, పోపు చేయి, తాలింపు వేయి, నేను బట్టలు ఉతాను, మడత పెట్టు. ఇది ఈక్వాలిటీ కాదు, అది దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఈక్వాలిటీ వేర్, రెస్పాన్సిబిలిటీ వేర్. భర్త 70% కష్టపడి వస్తున్నప్పుడు 30% భార్యని పూర్తిగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి. 70% భార్య బయటికి వెళ్ళి కష్టపడుతున్నప్పుడు 30% ప్రేమని భర్త అందివ్వాలి, భార్య అందివ్వాలి. అంటే 70-30 మోడీలో ఉండాలి మనం. అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, వాళ్ళు చేసేటువంటి 70 పనిని 30% అప్రిషియేట్ చేయడం, 30% అప్రిషియేట్ చేయడం. అది చేస్తే ఇద్దరి మధ్య ఈక్వాలిటీ పెరుగుతుంది. వాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు, పెరుగుతున్నారు. ఈ ఇద్దరు కష్టపడడం అనేది నాకు అర్థం కాని విషయం. మనము ఖర్చుల కోసం పెంచుకోవడానికి, సమాజంలో మనం గొప్పవాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికా, లేదా మీ ఇద్దరు జీవితాన్ని ఆనందంగా పెట్టుకోవడానికి నాకు అర్థం కాలేదు. అంటే సరైనటువంటి ఒక పరిక్రమణ లేదు మీకు, అంటే ఒక జీవన పరిక్రమణ సరిగ్గా లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఈక్వాలిటీ కోసం కన్నా రెస్పాన్సిబిలిటీగా బతికే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి మీకు జీవన సాఫల్యత బాగా ఉంటుంది. పిల్లల్లో కూడా ఐక్యత పొందుకునే ప్రయత్నం. పిల్లల్ని మనం ఎక్కడ కూడా సరైనటువంటి పెంపకంతో పెంచలేకపోవడం వల్ల, మీరు బాగా చూడండి, 2 సంవత్సరాల పిల్లల్ని మీకు దాంట్లో పడేస్తున్నారు. ఏదో అంటారు కదా దాన్ని, హాస్టల్ లాంటిది, కిడ్స్ని దాంట్లో పడేస్తారు. దాన్ని ఏమంటారు, దాని పేరు ఉంది ఇంగ్లీష్లో తెలియదు, దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి. అంటే వాళ్ళు యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ, ఇంకా వాళ్ళని ఇంకా రోజు పుట్ట తెలిసి రేపు 2 నెలల తర్వాత 20 ఏళ్ళ తర్వాతనో 2 నెలలకే మీరు పిల్లల్ని దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి. క్రష్లో అంటారు దానికి, క్రష్ అంటారు దాని, క్రష్ దాంట్లో పడేస్తారు మీరు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం చూసాం ఒక దుర్మార్గురాలు ఆ పిల్లని, 2 ఏళ్ల పిల్లల్ని కొట్టి దాన్ని కింద పడేసి చూస్తుంటే అది ఆడ మనిషి నాకు అర్థమైంది. అది దాన్ని అక్కడే కాల్చి పడేయాలి మనం, అక్కడే మనం ఒక పిస్టల్తో కాల్చి పడేయాలి అటువంటి వాళ్ళని. ఆ పిల్ల వయసు ఎంత ఏడిపిస్తుంది పిల్లని కదా, ఏడిపించేది పిల్లలు. పెద్దోళ్ళు ఏడిపిస్తారా? మరి ఏమన్నా పెద్దోళ్ళు ఏడిపించేది అలా ఉండదు. పెద్దోళ్ళు ఏడిపించేది రేపులు చేసి, మర్డర్లు చేసి, అదే ఏడిపించడం వేరు. కానీ ఆ చంటి పిల్ల ఏడ్చేది దేని గురించో, చాక్లెట్ గురించో, అమ్మ గురించి ఏడుతుంది. నీకు ఇచ్చిన పని ఏంటి? నీకు జీతం ఎందుకు ఇస్తున్నారు? దరిద్రపు దానా, నీకు జీతం ఎందుకు ఇస్తున్నారు? నీకు ఆ పిల్ల కొట్టడానికి జీతం ఇస్తున్నారా? అంటే ఇక్కడ తప్పేవరిది? అసమర్థులైనటువంటి ఈక్వాలిటీ అనేటువంటి పేరుతో ఇద్దరు కలిసి క్రష్లో పడేటువంటి తల్లిదండ్రులది. అది దౌర్భాగ్యం. అది ఎవరు పోనాడు పనికి? నిన్ను, నీ పిల్లల్ని ఆప్యాయత ఎక్కడుంది మీకు? ఈ క్రష్లో ఆయాలతో పెరిగిన పిల్లల వల్ల ఈ ఆయాల పని ఎంత ఉంటుంది బుద్ధి వాళ్ళది. ఆ పిల్లల్లో ఏమొచ్చింది అది తిందామా, పిల్లలు ఇది వచ్చింది ఇది తీసుకుందామా, పిల్లలు ఇంకోటి నా కొడుకు తీసుకెళ్ళిపోదామా, జీతం ఎప్పుడు వస్తుంది వీడికి పెడితే అనేటువంటి భావనతో వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళకి ఉద్యోగ జీతమే. ఆ జీతం తప్ప ప్రేమతో ఎందుకు పెంచుతారు పిల్లల్ని? ఒకవేళ వాళ్ళ భుజం మీద వేసుకొని లాలించి పాలించినా వాళ్ళ బుద్ధులు వీళ్ళకి వస్తాయి తప్ప నీ బుద్ధి ఎందుకు వస్తుంది? నథింగ్ బట్ డిఎన్ఏ. అది దట్స్ కాల్డ్ డిఎన్ఏ. అంటే ఫిజికల్ డిఎన్ఏ. లోపలికి వచ్చే డిఎన్ఏ వేరు, ఇక్కడ ఉండే డిఎన్ఏ వేరు. వాళ్ళతో పెరిగిన తర్వాత వీళ్ళకి అమ్మ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? పెద్దగా అయిన తర్వాత మా అబ్బాయి అండి అసలుతో మాట్లాడండి, మా అమ్మాయి అండి అసలు తండ్రి అంటే పట్టించుకోదండి. నేను పట్టించుకోవాలి, నేను ఎవరు పట్టించుకున్నావు? నువ్వు పట్టించుకున్న వాళ్ళు ఏమన్నా? ఒకటి యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ అంతా ఆయాలతో పెరిగారు. ఫస్ట్ క్లాస్ సరికి వచ్చింది, 3ంటికి వస్తారు, 3ంటికి వ్యాన్ డ్రైవర్ తీసుకొస్తాడు. వాడు ఆ పిల్లని రేప్ చేశాడా, ముద్దు పెట్టాడా, ఎక్కడెక్కడ తప్పుడు దగ్గర టచ్ చేశాడో తెలియదు మనకి. ఆ పిల్ల చెప్పుకోలేదు, ఏడవలేదు. వచ్చేది 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ట్యూషన్ పంపిస్తే పొద్దున్న 6ంటికి స్కూల్కి వెళ్ళిపోయింది, 3ంటికి వచ్చింది, మళ్ళీ 3:30కి ట్యూషన్కి వెళ్ళిపోయింది, మళ్ళీ 7ంటికి వచ్చింది. 7 తర్వాత మీ ఇద్దరు కొట్టుకుపెట్టేసరికి మీకు చూసింది, 9 దుబ్బి తిన్నారు, పడుకున్నారు, అయిపోయింది, పొద్దున్న లేచి వెళ్ళిపోయింది. మీతో అటాచ్మెంట్ ఏది? ఎప్పుడు మాట్లాడింది మీతో వాళ్ళు? అంటే వాళ్ళ లైఫ్ కోసమే కష్టపడతాం. ఏది తర్వాత వాళ్ళ కష్టపడరు కదా, అయిపోయి వదిలేసేయండి. మరి వాళ్ళ గురించి మా అబ్బాయి పట్టించుకోవట్లేదండి, మా అబ్బాయి మాట వినట్లేదండి, మా అమ్మాయి ఎటో చెప్పినట్టు వినట్లేదండి అనుకోవద్దు మీరుగా. అంటే మీకేంటి, ఉద్యోగం అనేటువంటి బాధ్యతలో మీరు బాధ్యతను మర్చిపోయారు. ఉద్యోగం అనే బాధ్యతలో నిజమైన బాధ్యతను మర్చిపోయారు. మీతో పిల్లలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ప్రేమను, ఆప్యాయతలన్నీ పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో లేరు ఎవరు కూడా. ఇటువంటి ప్రభావం చేత, అంటే ఈ తల్లిదండ్రులు యూకేజీలోంచి క్రష్లలో వేయడం. తల్లి అనే వ్యక్తి ఏమంటారంటే, ఆడవాళ్ళు ఎవరొకళ్ళు ఉద్యోగం చేయండి, ఒకళ్ళు ఇంటి నుంచి ఉద్యోగం చేసే ప్రయత్నం చేయండి, ఇంకా వేరే రకమైనటువంటి సంపాదన. మళ్ళీ ఎంటర్ ఏమంటారు అంటే, ఆడవాళ్ళు మీరు ఉద్యోగం చేయొద్దు అంటున్నారా? ఇది ఒక ఈక్వాలిటీ. మళ్ళీ అరే, ఉద్యోగం కన్నా ఇల్లు అనేటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లకి సహనం ఎక్కువ, మగవాడికి సహనం తక్కువ. అది నేచర్ ఇచ్చినటువంటి తత్వం. ఏం చేద్దానికి
ఆడపిల్ల వంట చేస్తే టేస్ట్గా ఉంటుంది, మగవాడు హోటల్లో చేస్తే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాడు హోటల్లో ఉమ్మేసి తుమ్మేసి ఇంకా పెడుతుంటుంది కాబట్టి అది టేస్ట్గా ఉంటుంది. మనకి ఇంట్లో ఆడపిల్ల చేస్తే టేస్ట్ ఉంటుంది. డాక్టర్లు అని చెప్పి అదే ఇంటి భోజనమే చెయ్యండి, బయటి భోజనం చేయకండి అని డాక్టర్లే చెప్తున్నారు. ఎవరైతే అమ్ముతున్నారో మీకు వాళ్ళ ఇంట్లో పెళ్ళ ఉంటే తింటారట. మరి ఇది చూసుకుంటారు మీరు వెళ్ళి. అంటే మీకు ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకొని, ప్రేమలు లేకుండా పిల్లల్ని ఆ క్రష్లలో దాన్ని పెంచిన తర్వాత ప్రేమ ఆప్యాయతలు పోయినాయి. మరి ఈక్వాలిటీ ఎక్కడ కావాలి? ఈక్వాలిటీ ఆ పిల్లల్ని ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది మనకి? కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు చాలా మంచి అదృష్ట యోగాలు బలంగా ఉంటాయి. అక్కడ మనము కుటుంబ వ్యవస్థలో మంచి అనుకూలత పొందుకునే ప్రయత్నం చేయవచ్చు తప్ప, అంతవరకు మీరు ఈక్వాలిటీ, కుటుంబం అనేటువంటి ఈక్వాలిటీ లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఎందుకంటే నేనేదో పక్క తీసుకెళ్తున్నా కాదు. ఈక్వాలిటీ అనేది ఆడవాళ్ళు పూజ చేస్తే మంచిదా అంటే, ఇప్పుడు మనం మన టాపిక్లోకి ఆడవాళ్ళు ఎవరు పూజ చేయాలనే విషయంలో చిత్తూరు వెళ్ళిపోయాం. ఇక్కడ మగవాడే పూజ చేయాలి. పూజ అనేది మగవాడే చేయాలి, ఆ దీపారాధన. మరి పూజ చేయడానికి మగవాడు ఏం చేస్తున్నాడో దానికి కావాల్సిన సరంజామా, దీపం కడిగేయడం, హారతి బిడ్డ కడిగేయడం, గంట కడిగేయడం, ఆ పూజంతా ఆ యొక్క పూజ ఆవిడ చేస్తే, ఆ ద్రవ్యాలతో ఈయన కనుక పూలు తెంపుకోవాల్సింది ఆడపిల్ల తెంపాలి. ఆ పూలు తెంపి రెండు తెంపిస్తే ఆయన శ్రీసూక్త విధానంగా, పురుసూక్త విధానంగా, పంచసూక్త విధానంగా పూజ చేసి, ఇద్దరు కూడా అక్షంతలు వేసి, ఆయన గోత్రనామాలు చెప్పి పిల్లాపాప సుఖం అని చెప్పేసి అక్షంతలు వేసి, ఆ మీ ఆవిడని పిలిచి అక్షంతలు వేసి, తీర్థప్రసాదాలు ఇచ్చి, హారతి ఇచ్చి, ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటే, ఈయన పూజ చేస్తే 50% ఆటోమేటిక్ ఆవిడకి వెళ్ళిపోతుంది. 50% ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఆవిడకి. అది ఈయన పాపం చేస్తే 5% కూడా ఆవిడ పాపం వెళ్ళదు. అది ధర్మంలో ఉంది. అది ధర్మం అంతవరకు చెప్పింది. వాడు పాపం చేసేందుకు వాడు స్వగతకారకుడు. స్వగతకారు అంటే నీ వాడు కొరకు చేసుకున్న కర్మ అది. వాడంతవరకు ఆ పాపంలో నీకు భాగం లేదు. కానీ పుణ్యంలో నువ్వు చేసినటువంటి తిండి తినడం, నువ్వు పెట్టిన పదార్థం తీసుకోవడం వాటి వల్ల నీకు ఆటోమేటిక్గా పుణ్యప్రాప్తి నీకు కలుగుతుంది. 50% వచ్చేస్తుంది. కానీ ఇంట్లో దీపారాధన చేయాల్సిన మగవాడే, ఆ దేవుడి పడాలు తుడవాల్సిన మగవాడే, శుభ్రం బట్ గది శుభ్రం చేయాల్సింది, పాత్ర కావాల్సింది ఆడపిల్ల. అంటే ఇద్దరి యొక్క కలయికతోనే పూజ పూర్తవుతుంది. కానీ దీపారాధన, పూజలు, పునస్కారాలు, అష్టోత్తరాలని కూడా చేసుకోవాలి. సాయంత్రం పూట దీపారాధన చేయాల్సింది ఆడపిల్ల, అష్టోత్తరాలు, స్తోత్రాలు, లలితపని చేసుకోవాల్సింది ఆడపిల్ల. ఇంటి ఇల్లాలు చేసుకుంటే హాయిగా ఆ ఉదయం పూజ, సాయంత్రం పూజ మీకు అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. ఆనందమయ సుఖజీవనం ఉంటుంది. అక్కడ ఈక్వాలిటీ అది. అక్కడ ఇద్దరి మధ్యలో ప్రేమాప్యాయతలు, డెవలప్మెంట్. పిల్లలు రాగానే పిల్లలకి కదా ప్రసాదం ఇచ్చి నలుగురు కలిసి భోజనం చేసుకోవడం, నలుగురు కలిసి భోజనం చేసి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎవరితో మాట్లాడావు అనేవి ఉంటే మన సంప్రదాయబద్ధమైనటువంటి వృద్ధి, మన యొక్క ప్రేమాప్యాయాలతో మన ఇల్లు పరిడవిల్లుతుంది, ఆనందంగా అభివృద్ధిగా ఉంటుంది. శుభం. ఆనంద సిద్ధి. సర్వే జనా సుఖినో భవంతు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.